సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నేటి కార్యక్రమానికి వచ్చేస్తున్న మా ప్రేక్షకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. पैरेड कमांडर पैरेड पर्यवेक्षण की गौरव सूपरिटेंडेंट ऑफ पोलीस श्रीमती डी मेरी प्रशांति गारू ఇప్పుడు వారి యొక్క ఆధ్వర్యంలో మూడు వెందులతో ఉచితమైనటువంటి పుష్పాలతో అలంకరణ చేశారు ఈ వాహనాన్ని పోలీస్ వారు. జరుగుతుంది మొత్తం 7 కంటింజెంట్స్ నుంచి. And second contingent, your contingent, Adun Commander Sri M. Bhaskar Rao, RSI AR Eluru, and second in charge KVP Satyanarayana, RSI 347 AR Eluru. And third contingent, మన ముందుకు వస్తున్న సివిల్ పోలీస్ కంటింజెంట్ SK Madina Bhasha, SI of Police Eluru 3 Town PS. Second in charge Sri S. Rajendra Prasad Babu, ARSI 333 AR. And fourth contingent, fourth in charge Sri D. Karakaraju, Homeguard 120. And fifth contingent 19. Second contingent, ER contingent, Platoon Commander M. Bhaskar Rao, RSI AR Eluru. Civil Police contingent. Platoon Commander Sri SK. కాపాడడానికి నేర దర్యాప్తులను వేగవంతం చేయడానికి దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను దిశ మన ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి డి మేరీ ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ఈ దిశ 83,825 గృహాలని అలాగే 20 రాష్ట్రంలో 469 గృహాలు మంజూరు చేసి గుండెల మీద చెయ్యి వేసుకుని చూస్తున్నాం. పాపలతో ముందుకి తీసుకెళ్తున్నారు గౌరవ కలెక్టర్ గారు. తర్వాత మన ముందుకి రాబోతున్నటువంటి డ్రామా మన ముందుకి జలవనరుల శాఖ ద్వారా పథకాలు, చెక్ డ్యామ్, ఊటకుంటలు, చిన్న ఊటకుంటలు, అమృత సరోవర చెరువులను అభివృద్ధి చేయడం ఈ పథకంలో ఒక భాగమే. మెరిసే వజ్రం కన్నా నిలబెట్టుకుందాం. తరిగిపోతున్నది జలనిధి, పెంచుకోవడం మన విధి. పరిగెత్తే నీటికి నడక నేర్పుదాం, నడిచే నీటిని భూమిలోకి పెంచడానికి ఏలూరు మరియు దండలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో 30,000 పశువులకి డీవార్మింగ్ మందులు మరియు 34 లక్షల పశువులకి రోగ నియంత్రణలో మన జిల్లా 5వ స్థానంలో నిలబడుతుంది. వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ రొయ్యల ఉత్పత్తికి 8,60,000 టన్స్ లక్ష్యంగా డిసెంబర్ నెలకే మన 10,50,000 టన్స్ ఏకర్లు ఆయకట్టు ఏరియాలో 19 మండలంలో విస్తరించి ఉన్నది. ఏలూరు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మొత్తం దేశాన్ని ఏకతాటిపై తెచ్చి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన దేశ నాయకులు మరియు మన రాష్ట్రానికి చెందిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మొదలైన ఎందరో స్వతంత్ర సమర విధువులకి నా ప్రత్యేక నివాళులు తెలియజేసుకుంటున్నాను, అర్పణిస్తున్నాను. ఎందరో మహానీయులు, మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26 నుండి
అమలులోకి తీసుకురావడం ద్వారా మన దేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది. ఈ సందర్భంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవల్ని స్మరించుకుంటూ వారి నుండి అందరూ స్ఫూర్తి పొంది వారి ఆశయాలి గుర్తింపుగా 125 అడుగుల ఎత్తున స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని నిర్మించుకోవడం ఎంతో సంతోషం ఇస్తుంది. వారు చెప్పినట్ల నేను నా దేశం, ఈ రెండిట్లో నా దేశమే అత్యంత ముఖ్యమైనది అనగా ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి. మన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా మర్చిపోకూడదు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్నతంగా చూపిస్తుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమ ప్రగతిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం. మన జిల్లా కేంద్రమైన ఏలూరులో 120 మెడికల్ సీట్స్ తో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించుకోవడం హర్షణీయము. ప్రజలకి మరింత ఆధునిక మరియు అత్యున్నత వైద్య సేవలు అందించడానికి సుమారు 500 కోట్లతో ప్రభుత్వ హాస్పిటల్ ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ మేరకు నూజివీడు ప్రాంతంలోని మామిడి రైతు సంక్షేమ కోసం 275 కోట్ల అంచనాతో మామిడి పల్ప్ యూనిట్ మరియు ఇంటగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని స్థాపించి ప్రక్రియ జరుగుతున్నదని తెలియజేసుకుంటున్నాను.